నమస్తే, వెల్కమ్ టు విజిల్. ఇటీవలి కాలంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మేమే అసలు బొద్దింకలమని ప్రకటించారు. వారి ఆస్పిరేషన్స్ నువ్వు గన నలిపేస్తే ఆటోమేటిక్లీ కోట్ల మంది కాక్రోచ్లు వస్తారు. అందులో ఒక జగన్ కూడా ఒకడవుతాడు. కాక్రోచెస్ లేస్తాయి, గుర్తుపెట్టుకో చంద్రబాబు అని చెప్తా ఉన్నా. ఆంధ్ర రాష్ట్రంలో మేము కూడా కాక్రోచ్ అనుకో. విద్యార్థుల ఉద్యమం కదా, దాన్ని వాడుకోవడానికి, రాజకీయంగా ఉపయోగించుకోవడానికి ఇక్కడ మేమే బొద్దింకలమంటే అందరూ సరదాగా తీసుకున్నారు. అసలు విషయం ఏంటంటే పులివెందుల పిల్ల బొద్దింకలకు ఢిల్లీ బొద్దింకలకు డైరెక్ట్ సంబంధాన్ని బహిర్గతం చేశారు సీనియర్ జర్నలిస్ట్ మార్తి సుబ్రహ్మణ్యం. ఆయన ఆర్టికల్ నుంచి ఈ వీడియో లాగ్. కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు ఇది దేశంలో సంచలనం సృష్టిస్తున్న ఒక జంజీ. కొద్ది రోజుల క్రితం ఢిల్లీ వేదికగా కాక్రోచ్లు నిర్వహించిన ఆందోళన హింసకు దారితీసిన ఫలితంగా పోలీసులకు గాయాలవగా విద్యార్థులు లాఠీ చార్జ్కు గురయ్యారు. దాంతో దిగొచ్చిన కేంద్రం వారితో చర్చలు జరిపింది. కాక్రోచ్ల ఆందోళన ఫలితంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దాంతో కాక్రోచ్ల ఉద్యమానికి మరింత బలం, పెను ఆత్మస్థైర్యం వచ్చింది. అయితే తమకు ఇప్పట్లో కాక్రోచ్ జనతా పార్టీని రాజకీయ పార్టీగా మార్చే ఆలోచన ఏదీ లేదని దాని అధ్యక్షుడు అభిజిత్ దీప్కే తాజాగా ప్రకటించారు. ఇప్పట్లో రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన లేదంటే భవిష్యత్తులో ఉందన్నమాటే. అది వేరే విషయం. కాక్రోచ్ జనతా పార్టీకి దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో అధ్యక్షుడు దీప్కే తాజాగా కమిటీలు ప్రకటించారు. అందులో మన తెలుగువాడికి కీలకమైన మీడియా ప్రచార బాధ్యతలు కట్టబెట్టడం విశేషం. విజయ్ రెడ్డి మల్లంగి అనే యువకుడికి మీడియా హెడ్ బాధ్యతలు అప్పగిస్తూ అధ్యక్షుడు దీప్కే నిర్ణయం తీసుకోవడం విశేషం. अभी के लिए नॉर्थ जोन का एडिशनल चार्ज दीपक बालियान जी के पास रहेगा. साउथ जोन का चार्ज विजय रेड्डी मलंगी के पास रहेगा. ఉద్యమంలో పాల్గొంటున్న యువకులంతా ఉత్తరాదికి మాత్రమే చెందినవారన్న భావన ఇప్పటి వరకు ఉంది. ఎందుకంటే ఆ ఉద్యమంలో దక్షిణ భారతదేశానికి చెందిన వారెవరూ ఇప్పటి వరకు తెరపైకి రాలేదు, కనిపించలేదు. మొన్నటి ఢిల్లీ ఆందోళన కూడా ఉత్తరాది యువకుల ఆధ్వర్యంలోనే జరిగింది. అయితే తాజాగా కాక్రోచ్ జనతా పార్టీ ప్రకటించిన పదవుల జాబితాలో తెలుగువాడైన విజయ్ రెడ్డి మల్లంగి ఉండడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మొన్నటి ఢిల్లీ ఆందోళన సమయంలో తమ డిమాండ్లను జాతీయ స్థాయి మీడియాలో ప్రముఖంగా వచ్చి వాటిపై విస్తృత చర్చ, ప్రచారం లభించడానికి కారణం సదరు విజయ్ రెడ్డి మల్లంగి అన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాంతో ఇప్పటి వరకు అసలు ఎవరికీ తెలియని ఈ సాయి విజయ్ రెడ్డి మల్లంగి ఎవరన్న ఆసక్తికరమైన చర్చకు తెరలిచ్చింది. నిజానికి ఈ విజయ్ రెడ్డి తెలంగాణ ఆమ్ ఆద్మీ పార్టీలో చురుకుగా పనిచేసేవారన్న విషయం తెలంగాణలో కూడా కొందరికే తెలుసు. ఏపీ ప్రజలు మాత్రం ఆయన పేరు ఎప్పుడూ వినలేదని, ఇప్పుడు ఆయన పేరు అందరికీ తెలిసిపోయింది అంటున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు విజయ్ రెడ్డి మల్లంగి పులివెందుల నియోజకవర్గానికి చెందిన వైసీపీ రాష్ట్ర కమిటీ ప్రముఖుడి మేనల్లుడని తేలిందట. సదరు నాయకుడు గతంలో టీడీపీలో ఎమ్మెల్సీగా పనిచేశారు. నారా లోకేష్తో విభేదాల వల్ల పార్టీ వీడి వైసీపీలో చేరి ఆ పార్టీలో ఇప్పుడు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సాయి విజయ్ రెడ్డి సైన్స్ ఆఫ్ కొలంబియా యూనివర్సిటీలో చదువుకున్నారు. తరువాత ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వాసవి ఇంజనీరింగ్ కాలేజ్లో బీఈతో అండర్ గ్రాడ్యుయేషన్ చేశారు. ఆ తరువాత ఎస్ఆర్కే కన్స్ట్రక్షన్స్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్లో రెసిడెన్షియల్ ప్రాజెక్టు పర్యవేక్షించారు. విజయ్ అవినీతి వ్యతిరేక ఉద్యమాలు, ఫిఫ్త్ పిల్లర్ ఆర్గనైజేషన్, లాంగ్ టర్మ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్టులకు నాయకత్వం వహించారు. గతంలో విజయ్ రెడ్డి ఆమ్ ఆద్మీ పార్టీ పేరిట తెలంగాణ శాఖలో చురుకుగా పనిచేశారు. స్థానిక సమస్యలు, ఇతర ప్రజా సమస్యలపై పోరాడారు. తాజాగా కాక్రోచ్ జనతా పార్టీకి మీడియా ఇన్ఛార్జిగా నియమితులైన విజయ్ రెడ్డి ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్ర బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఆయా రాష్ట్రాల్లో కమిటీల ఏర్పాటు, పార్టీ విస్తరణ వ్యవహారాలు ఆయనకు అప్పగించారు. ఇదిలా ఉంటే పులివెందుల వైసీపీ నాయకుడికి మేనల్లుడవుతారని ప్రచారం జరుగుతున్న విజయ్ రెడ్డికి కాక్రోచ్ పార్టీ జాతీయ మీడియా బాధ్యతలు అప్పగించడం, కొద్ది రోజుల క్రితం వైసీపీ అధినేత జగన్ సైతం ఏపీలో మేము కాక్రోచ్లం అవుతామని వ్యాఖ్యానించడం ప్రస్తావనార్హం. ఆ కోణంలో పరిశీలిస్తే కాక్రోచ్ జనతా పార్టీకి వైసీపీకి బాంధవ్యం ఉందా అన్న కొత్త ప్రశ్న సహజంగానే తెరపైకొస్తుంది.
పైగా ఇటీవలే ఢిల్లీ కాక్రోచ్ల ఆందోళనకు సంబంధించిన వార్తలు, కథనాలకు వైసీపీకి చెందిన సాక్షి మీడియా విస్తృత ప్రచారం కల్పించడం ప్రస్తావనార్హం.